హలో బిజీ పీపుల్, వీడేంటి మందాక్కుంటూ సిగరెట్ దాక్కుంటూ పిచ్చిన కొడుకు మాదిరే సినిమా చూస్తూ స్క్రిప్ట్ రాస్తున్నా అనుకుంటున్నారా? ఇంతకీ నేను ఎవరనేగా మీ డౌట్? నా గురించి చెప్పడం కంటే నేను రాసే కథ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అదే ఇప్పుడు మీరు చూడబోయే కథ. ఇంకా కథలోకి వెళ్తే, ఇతని పేరు గౌతమ్. చూడటానికి సాఫ్ట్గా కనిపించే ఇతను ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి CEO. లక్షలల్ల జీతం, హ్యాపీ అండ్ సెటిల్డ్ లైఫ్. బేసిక్గా బిందాస్ లైఫ్, ఏ టెన్షన్ లేని జీవితం. ఎవరైనా ఒక మంచి లైఫ్ కోరుకునే వాళ్ళు ఇతనిలా జీవిస్తే చాలు అనుకుంటారు. మరి ఇతని పేరు రిషి. ఇతను చదివిన చదువుకి చేసే పనికి అస్సలు సంబంధం లేదు. ఇతని ప్రశాంతమైన జీవితంలోకి తుఫాన్లా వచ్చిన వ్యక్తే గౌతమ్. అదేంటి, అది ఎలా అనుకుంటున్నారా? గౌతమ్కి రిషికి ఉన్న కామన్ సంబంధం ఏంటనే కదా మీ డౌటు. సింపుల్ డౌట్, క్లారిఫికేషన్ మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. లెట్స్ సీ. ఏంటో ఈ జీవితం, నాకే అర్థం కావట్లేదు. అదృష్టం కోసం నేను పరిగెడుతుంటే దురదృష్టం నాకంటే ముందే పరిగెడుతుంది. ఉండు ఒక నిమిషం ఆగు. చెప్పరా. హాయ్ రిషి, ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నా. ఏంటి సంగతి? బాగానే ఉన్నారా? హలో మై డియర్ ఫ్రెండ్స్, అస్సలైన సంబంధం ఇక్కడే ఉంది. ఇకపై ఎలా ఉండబోతుందో మీరే చూడండి. వైషు, ఐఎమ్ ఆర్డరింగ్ అ ప్రోటీన్ షేక్. నీకు కూడా కావాలా? యా, ఇట్స్ మై ఫేవరెట్. నాకు తెలీదా, నీకు కూడా ఆర్డర్ ఇచ్చానులే. ఏం చేస్తున్నావు బేబీ? దోస. దోస, ఇట్స్ మై ఫేవరెట్. ఓకే, గో గెట్ రెడీ. షూర్. ఇంతకీ నువ్వేం చేస్తున్నావు? బ్రతకడానికి ఏదో ఇవ్వాలిగా. ఇదిగో, తప్పు ఏదైనా హ్యాపీగా చేయొచ్చు. ఉండు. సరే, నాకు పని పడింది, ఉంటా. ఉంటా కాదు, వస్తాను. సర్లేరా, వస్తా. ఈడొకడు. ఇంకా మారడీడు. ఆర్డర్ నెంబర్ 143. 5 minutes వెయిట్ చేయండి, ఐ విల్ గెట్ యూ. సరే, ఓకే. ఆర్డర్ నెంబర్ 143, చాక్లెట్ విత్ బ్రౌనీ ఐస్ క్రీమ్. చాక్లెట్ బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్. చాక్లెట్ బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్. చాక్లెట్ బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్. ఆర్డర్ నెంబర్ 143. వస్తున్నా. అమ్మ
అమ్మాయి స్మైల్ ఇస్తే చాలు లవ్ అనుకునే అబ్బాయి విను. నీతో కాన్వర్సేషన్ కూడా అనవసరం. గుడ్ బై. బేబీ హ్యావ్ ఇట్. వాట్స్ హ్యాపెనింగ్ వైషు? ఏం జరుగుతుంది ఇక్కడ? అసలు ఏం చేస్తున్నావు అర్థమవుతుందా? ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నావు? వై యూ మామ్ ఈస్ కాలింగ్ మీ ఆల్ ద టైమ్? ఆర్ యు కిడింగ్ మీ? యా. మా అమ్మని మధ్యలో తీసుకురా. తీసుకొస్తా. అసలు గట్టిగా మాట్లాడితే తీసుకొచ్చిందే నువ్వు. వై ఆర్ యు బీయింగ్ సో అగ్రెసివ్ నౌడేస్? అగ్రెసివ్? నీ వల్ల. నేను ఏదన్నా నిన్ను చిన్న మాట అన్నా, మన ఇద్దరి మధ్య ఏదన్నా డిస్కషన్ జరిగినా, ఏదో స్టూడెంట్ వెళ్ళి క్లాస్ టీచర్కి చెప్పినట్టు ప్రతి విషయం మీ అమ్మకి చెప్పాలా? డిస్కషన్ జరిగిన 10 నిమిషాల్లో మీ అమ్మ కాల్ వస్తుంది. ఎక్కడ చూసినా మీరే ఉన్నారు. ఏంటిది? డూ యూ రియలీ థింక్ ఇట్ ఈస్ నెసెసరీ? అరే, నువ్వు నా మనసులో మాట చెప్పడానికి టైం ఎక్కడిస్తున్నావు గౌతమ్? సో మా అమ్మతో చెప్పుకుంటున్నా. యా. ఇప్పుడు గొడవ స్టార్ట్ చేసింది ఎవరు? నేనా? ఐ నో. అటు తిరిగి ఇటు తిరిగి నా దగ్గరికే వస్తావని. వైషు, ఐఎమ్ టెలింగ్ యూ, నీ ఒపీనియన్స్ కన్క్లూడ్ చేసి నన్ను బ్యాడ్గా పోర్ట్రేట్ చేయకు. ఐఎమ్ నాట్ లైకింగ్ యువర్ బిహేవియర్ దీస్ డేస్. గాడ్ డామ్. ఎప్పుడన్నా నా గురించి అసలు పట్టించుకున్నావా నువ్వు? ఈవెన్ ఐఎమ్ డన్ విత్ యూ. దెన్ జస్ట్ గో టు హెల్. అదేదో నువ్వే పో. పోవే. ఈ అమ్మ జీవితం. ఎవడరా నువ్వు? ఏంటి ఇక్కడ? ఆర్డర్ సార్. దాని మొహం మీద కొట్టు. సో డన్ విత్. ఏం చేయాలి ఇప్పుడు? ఇది తిట్టి బాగా అలసిపోయి ఉంటాడు. హలో మేడం. ఏంటి? డెలివరీ మేడం. గౌతమ్, ఎస్. ఇలా ఇవ్వు. ఎంతైంది? 466. ఓకే. కమ్ అగైన్. 466 మ్యామ్. రిషి, అస్సలు అనుకోలేదు ఇలా కలుస్తామని. లోపలికి రా. పర్లేదు, వేరే డెలివరీ ఉంది, కొంచెం నిన్నేం ఉంచుకోనిలే, వెళ్ళొచ్చు. ఫస్ట్ లోపలికి రా. అలా కాదు, నిజంగా డెలివరీ ఉంది. 466 ఇస్తే వెళ్ళిపోతా ప్లీజ్. ఓకే సరే, వెయిట్ చేయి. చా. ఓయ్, హాయ్.
నిన్న కనిపించిందా నువ్వు? ఇవాళ కూడా కనిపించవచ్చుగా. చా, ఏదో చేయరా, ఏదో ఆలోచించు. కమాన్. బాగున్నాలే. ఏం చేద్దాం? ఎస్, ఈడమ్మా ఎప్పుడు చూడలేగా. చూచుండర్లే. ఏ మహానుభావుడు తలుపు తీస్తాడు. ఇంకా రాదేంటి? కొంపదీసి లేదా? హాయ్ సార్. ఏం కాదు నీకు? తొంగి చూస్తానవా? ఏం చెప్పు. లోపల నుంచి ఎవరు రావట్లేదేంటని. నేను లోపల నుంచి వస్తున్నా, కనిపించలా నీకు? అదే నిన్న కనపడింది, వాళ్ళ కనపడట్లేదేంటా అని. ఏందే ఎక్కడ పోయింది? నువ్వు ఫస్ట్ చక్కగా నిలబడి మాట్లాడు. మీ మోహన్ రా. ఇప్పుడు చెప్పు నీకేం కాదు. ఇల్లు కావాలి సార్. ఇల్లా? యా ఇల్లు? మీ ఇల్లు సార్. మా ఇల్లు ఇస్తాను ఎవరు చెప్పినారా నీకు? మాకేం తెలుసు సార్, బయట బోర్డు ఉంది, మేము వచ్చినాము. బోర్డా? చూస్తే సస్తాడే. ఒరే మా మామ కష్టపడి సొంతంగా కట్టుకుని ఇల్లు రా ఇది. ఆయనకు తెలిసి గుండెకి చచ్చిపోతాడు. అసలే హార్ట్ పేషెంట్. అయినా మా ఇంటికి బోర్డు పెట్టినాడు. ఏమో సార్, మాకేం తెలుసు, బయట బోర్డు ఉంది, చూసుకోండి వెళ్ళి. బోర్డు పెట్టినారు. చూసుకోపోరా. ఈ బ్రోకర్ గాళ్ళు ఒకరు ఎంత గట్టి కట్టారు చూడు. ఇప్పతంటే కూడా రాలా. ఇతనేంటి ఇక్కడ? హాయ్. హాయ్. 1 minute. గేట్ కనిపిస్తే చాలు బోర్డు పెట్టారు సార్. దొరికింది. ఇది నా కొడుకే కట్టినాడేమో. తీసుకో ప్లీజ్. బాయ్. సార్ ఆడేం చేస్తున్నావా? అదే ఇల్లు. కొట్టేస్తా పోరా అంటే ఎక్కడెక్కడ బేకార్ నా కొడుకు అందరూ నా కొంప మీదకి వస్తారు. ఇది నా కొడుకు పని ఏంటిది ఖచ్చితంగా. తిక్కమలక్క తలారిపి గంట సేపు అవుతుంది. పోలపలకే నాకేం తెలియదు అనుకుంటానవా? నువ్వే కదా రమ్మని చెప్పిందే. ఉండు. హాయ్ అండి, ఐఎమ్ రిషి. నేను మీతో కలిసి మాట్లాడాలనుకుంటున్నాను. రేపు ఈవినింగ్ 7కి మీ ఇంటి దగ్గర ఉన్న కేఫ్లో ఎదురు చూస్తుంటాను. సో ప్లీజ్ కమ్. నవ్వదేంటి? గుర్తుపట్టలేదంటావా? చా, అలా ఉండదులే, సరిగ్గా చూసుండదు. మళ్ళీసారి ట్రై చేద్దాంలే. మళ్ళీ సీరియస్ లుక్. ఏమైంది సార్? సరేపో. ఓకే ఓకే, పర్లేదు, ఏం పర్లేదు. కమన్ మళ్ళీ ట్రై చేద్దాం. ఓయ్ హాయ్. ఇచ్చిన చీటీ చూసింది, టైంకి వచ్చింది, ఇంకా నవ్వదేంటి? అమ్మో,
ఏమో అనుకున్నాం కానీ అమ్మాయిని డీల్ చేయడం చాలా కష్టం రోయ్. ఇది నవ్వు ఇంటికాడ మర్చిపోయొచ్చిందేంటి? ఇదేంటిది వెళ్ళిపోతుంది? ఇంతకంటే ఎక్కువ చేస్తే ఏడుస్తాడేమో. ఏం చేస్తుంది? ఏం రాస్తుంది? ఎస్, దీనమ్మ మళ్ళీ అయిపోయిందా? ఆ 5:30 అయినా ఇంకా రాడేంటి? ఓ షిట్. ఆ లెటర్ చూసాడా? వస్తాడా రాడా? ఆల్రెడీ 5:45 అయిపోయింది. ఇంకా రాడేమోలే. ఛా, Six, 4, 7, 3, 2. 6, 4, 7, 3, 2.
హే వైషు, ఎలా ఉన్నావు? రిషి ఏమైపోయావ్? 1 వీక్ నుంచి కాల్ లేదు అండ్ ట్రై చేస్తే కలవట్లేదు. అంతా ఓకేనా? సారీ వైషు, వెళ్లే ముందు చెప్దాం అనుకున్నా. ఫ్రెండ్స్తో లంబసింగి వచ్చాను. అక్కడ సిగ్నల్స్ లేవు, సో కాల్ చేయడం కుదరలేదు. అండ్ యూనో, నీకు చాలా రోజుల నుంచి ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. రేపు ఫ్రీ ఉంటే కలుస్తావా? సరే రిషి, ఏ టైంకి? నీకెప్పుడు కుదురుతుంది? మార్నింగ్ 9:30. ఓకే, డన్. ఐ విల్ బీ వెయిటింగ్ ఫర్ యూ. ఇంకా రావట్లే. రిషి, హాయ్. మాట్లాడాలని పిలిచి అలా సైలెంట్గా ఉంటే ఎలా? అదే ఆలోచిస్తున్నాను, ఎలా చెప్పాలా అని. నాతో మాట్లాడడానికి ఎందుకంత ఆలోచిస్తున్నావ్రా? స్ట్రైట్గా చెప్పు. ఓకే వైషు, నిన్ను చాలా ర్యాండమ్గా కలిశాను. ఆ రోజు నువ్వు నా వైపు చూసి ఇచ్చిన స్మైల్లో ఏం మ్యాజిక్ ఉందో తెలియదు, కానీ నువ్వు నన్ను చాలా ఇన్ఫ్లుయెన్స్ చేశావు. నీ మాటలు, నీ అల్లరితనం, నీతో ఉన్న ప్రతి మూమెంట్స్ తప్ప ఇంకేం ఆలోచించలేకపోతున్నాను. ఇది లవ్వో, ఫ్రెండ్షిప్పో, అట్రాక్షనో, గాడిది గుడ్డో నాకు ఇన్ని రోజులు అర్థం కాలేదు. ఈ కన్ఫ్యూజన్లోనే నీకు కలిసిన రోజు చెప్పాల్సిన మాట ఇన్ని రోజులకు చెప్పాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చింది. ఐ లవ్ యూ వైషు. ఏంటి రిషి ఇదంతా? అసలు నాకు ఆ ఉద్దేశం లేదు. మహాత్మా గాంధీ యూనివర్సిటీ MBAలో నేను ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు నువ్వు నా జూనియర్. చాలా మంచి బిహేవియర్ అని విన్నాను. చాలా పాజిటివ్ వైబ్స్ వచ్చాయి నిన్ను చూసి. ఆ రీజన్తోనే స్మైల్ చేశానే తప్ప దానికి ఇంకే అర్థం లేదు. జస్ట్ పాజిటివ్ వైబ్స్ వల్ల నవ్వావా? అంతేనా? ఇంకేం కానా నేను నీకు? ఇన్ని రోజులు మాట్లాడడానికి ఏం అర్థం లేదా ఇంకా? ఎస్, అబద్ధం చెప్పక వైషు, మన ఇద్దరి మధ్య జీవితానికి సరిపడేంత కెమిస్ట్రీ జరిగింది. ఒక్కరోజు కూడా కలవకుండా మాట్లాడకుండా ఉండేవాళ్ళం కాదు. ఇన్ని రోజులు మనం గడిపిన మూమెంట్స్తో ఒక అందమైన ప్రేమ కథే రాసేశాం. ఇంతకన్నా ఏం చెప్పాలి నేను? చెప్పావుగా, బయలుదేరు. అసలు ఒక అమ్మాయి స్మైల్ చేస్తే లవ్ అనుకునే అబ్బాయివి నువ్వు. ఇలాంటి బిహేవియర్ నీ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు. నీతో కాన్వర్సేషన్ కూడా అనవసరం. గుడ్ బై. నయనాలు కడలై తడిచింది హృదయం, కలలాగా మిగిలింది చేజారిన స్వప్నం. తను కాదని వెళ్తుంటే గుండెల్లో శోకం. ఛా, ఈ ఆర్డర్ నాకే రావాలా? అదేంటి గడ్డం పెంచావు? అదే ట్రెండ్ మారింది కదా, సో ఫాలో అయిపోతున్నా అంతే. తీసుకో. ఏ పర్లేదు, అది నీ ఆర్డర్. ఓకే, నేనే ఇస్తున్నాను కదా. యాక్చువల్లీ మా ఇద్దరికి కలిపి ఆర్డర్ చేసుకున్నాం, కానీ ఈలోపే గౌతమ్ వెళ్ళిపోయాడు. నేనేమన్నా లేట్ చేశానా? నోనో, తనే త్వరగా వెళ్ళిపోయాడు. నువ్వు తీసుకో. పర్లేదులే, మానేశాను. ఇప్పుడు ఇవన్నీ తాగట్లేదు. అదేంటి, నీకిష్టం కదా. కొన్నిటి మీద ఇష్టాలు పెంచుకుంటే చివరికి మనమే బాధపడాల్సి వస్తుంది. ఏ అలా కాదు, బేసిక్గా చూడు నేను ఎంత లావైపోయాను ఇలా. ఇలాంటివి తాగితే నా బండి కూడా నన్ను మోయలేదు. ఇష్టం మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఇంకోలా ఇష్టపడితే చాలు. ఇది కాదు కానీ నా చేత్తో ఫిల్టర్ కాఫీ చేసుకొని తీసుకొస్తా, టేస్ట్ చేద్దు కానీ. ఏ వద్దొద్దు, పర్లేదు, ఇట్స్ ఓకే. మోమాట పడుకోయ్.
హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్యను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు ఆమె భర్త. రెహ్మత్ నగర్ లోని యాదగిరి నగర్ ప్రియుడిని భర్తగా పరిచయం చేసి అతడితో సహజీవనం చేసింది. అకస్మాత్తుగా ఇంటికి వచ్చిన భర్త భార్యను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. ఉన్న భార్యను ఇంట్లోనే ఉంచి బయట నుంచి గడియకు తాళం వేశాడు. ఈ కాఫీ కప్, ఈ ఈవినింగ్ అనుకోకుండా నువ్వు. బాగుంది. నాకు మాత్రం చాలా సర్ప్రైజింగ్గా ఉంది. నాకు షాకింగ్గా ఉంది. దేనికి? అప్పట్లో కాలేజ్లో ఎవరికి లవ్ లెటర్ రాయాలన్నా నువ్వే రాసేవాడివి. నాకు కూడా ఒకసారి చెప్పావు. రైటర్ అవుతానని ఈ డెలివరీలేంటి? ఇప్పుడేంటి డెలివరీ బాయ్స్ రైటర్లు అవ్వలేరంటావా? నేను అలా అనలేదు. అర్థమైందిలే, ట్రై చేస్తున్నా. మొన్న మధ్య సాంగ్ కూడా రాసా, చాలా సెన్సేషన్ అయింది. అవునా? నేను వినలేదే. అంటే నేనా నీకు తెలిసి ఉండకపోవచ్చు, కానీ చాలా బాగా ఆడింది. తెలుస్తుందిలే. ఓ రైటర్ సాబ్, ఇంకేంటి విశేషాలు? పర్లేదు, డైరెక్ట్గా అడుగు. అదే, ఏమైనా లవ్ స్టోరీస్ ఉన్నాయా లేదా సీదా పెళ్లి చేసుకున్నావా? రెండూ జరగలేదులే. గడ్డం విషయంలో ట్రెండ్ ఫాలో అవుతున్నా అన్నావు. ఇక్కడేమైంది? ఆ డేటింగ్ యాప్స్ ఏవో ఉన్నాయిగా, ట్రై చేయొచ్చుగా. ఒక్కసారి ట్రై చేశా. లేదన్నా దొంగ. అలా కాదు, విను ఫస్ట్. బేసిక్గా టిండర్లో ఒక అమ్మాయితో కనెక్ట్ అయ్యాను. కొద్ది రోజులు చాట్ చేశాక ఇంకా కాఫీ షాప్లో కలుద్దామని ప్లాన్ చేశాం. ఎలా? పేపర్లో రాసి విసిరేసావా? విసరడం లాంటివి ఏం లేవులే ఇంటర్నెట్ కాలంలో. చెప్పేది విను. ఓ ఓకే, కలిసిందా? కలిసింది. కలిసాక కాసేపు అయ్యాక ఇక నేను వెళ్ళాలి, స్కూల్ ఉందని కూడా నింది. ఏంటి? 10th క్లాస్ అంటది. 16 years దానికి. SSC అవుతుంది. 16 years దానికి. మరి కనిపెట్టలేకపోయావా? ఎలా కనిపెట్టాలి? చూడ్డాన్ని అక్కలా ఉంది, కానీ 10th క్లాస్ అంట. ఇక చెడమాడ తిట్టేసి చదువుకోండి ఫస్ట్ అనో డైలాగ్ చెప్పేసి మళ్ళీ ఎక్కడ ఫీల్ అవుతుందో అని ఓ చిన్న చాక్లెట్ గురించి పంపించేసాను అనుకో. చిల్. ఆ తర్వాత ఎవరు తగలేదా? ఏంటి తగిలేది, ఇంకా చాలమ్మా. అప్పటికే నాకు భయం వేసి ఆ యాప్లు, ఈ లవ్ స్టోరీ గట్రాలన్నిటికో పెద్ద పులి స్టాప్ పెట్టా. మీ అమ్మాయిలకు నీకో పెద్ద దండం తల్లి. ఇక నా వల్ల కాదు. చాలమ్మా చాలు. నువ్వు మా పెళ్లి చూడలేదు కదా, మా ఫ్యామిలీని పరిచయం చేస్తా. ఇది ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్. గౌతమ్ ఎక్స్ప్రెషన్ చూడు, క్యూట్గా ఉన్నాడు కదా.
ఇంతకంటే చెప్పడానికి ఇంకేం లేదు. ఇలా తప్ప ఇంకెలా చెప్పాలో తెలియట్లేదు. ఐ లవ్ యూ రిషి అండ్ ఐఎమ్ రియలీ సారీ. ఆ రోజు నేనున్న పరిస్థితిలో నీకు నేనేం చెప్పలేకపోయాను రిషి. నువ్వు ప్రపోజ్ చేసే 1 వీక్ ముందే మా నాన్నకి హార్ట్అటాక్ వచ్చింది. తను పోయేలోపు నా పెళ్లి చేయాలని ఊరు నుంచి తెలిసిన అబ్బాయిని పిలిచి 3 రోజుల్లో ముహూర్తాలు పెట్టి ఎంగేజ్మెంట్ చేశారు. ఈ విషయం నీకు చెప్పాలని చాలా ట్రై చేశాను, కానీ నువ్వు ఎక్కడా కనపడలేదు. నీ ఫోన్ కూడా పనిచేయలేదు. ఒకరోజు నువ్వే కాల్ చేశావు. నువ్వు ప్రపోజ్ చేస్తావని తెలిసే నేను వచ్చాను, నీకు జరిగిందంతా చెప్పేద్దామని. కానీ నాకు ఆ రోజు ధైర్యం సరిపోలేదు. నిన్ను బాధ పెట్టినందుకు సారీ. ఇట్స్ ఓకే. మరి నువ్వు తనతో హ్యాపీగా ఉన్నావా? చాలా. గౌతమ్ నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడు. నేనేం అడిగినా నువ్వు చెప్పడు. మాది అరేంజ్ మ్యారేజే అయినా పెళ్ళైన తర్వాత తన మీద నేను ట్రూ లవ్ ఫీల్ అయ్యాను. మరి ప్రొద్దున గొడవేంటి? అదా, అదెప్పుడూ ఉండేదేలే. రిలేషన్షిప్స్ అన్నాక గొడవలు మామూలే కదా. వైషు, పెళ్ళేంతవరకు జీతం కూడా జనరల్ కంపార్ట్మెంట్లో జర్నీలాగా. మన పక్కన చాలామంది ప్యాసింజర్స్ వచ్చి వెళ్ళిపోతుంటారు. కానీ పెళ్ళి రిజర్వేషన్ లాంటిది. అప్పుడొచ్చే ప్యాసింజర్ పక్కనే జర్నీ అంతా ఫినిష్ చేయాలి. తనతో ఎంత అండర్స్టాండింగ్ ఉంటే జర్నీ అంతా హ్యాపీగా ఉంటుంది. మరి ఆ హ్యాపీ జర్నీ నువ్వు ఎప్పుడు స్టార్ట్ చేస్తావు? చేస్తాంలే, మాకు టైం రావాలిగా. ఎప్పుడు? ఆ 10th క్లాస్ అమ్మాయి వచ్చినప్పుడా? సరే మరి వెళ్ళొచ్చా? ఓకే వైషు, బాయ్. బాయ్. ఏంటి, వెళ్ళాలనిపించట్లేదా? యాక్చువల్లీ ఒకటి అడగాలి. అది ఎలా అడగాలో ఆలోచిస్తున్నా. నా దగ్గర అంత ఆలోచిస్తున్నావెందుకు? స్ట్రైట్గా అడుగు. అదే, ఆ బిల్ అమౌంట్ 466 తీసుకోవడం మర్చిపోయా. సరే ఆగు. ఇంకేమన్నా చెప్పాలా? మీకు వీలైతే 5 స్టార్ రేటింగ్ ప్లీజ్. ఆలోచిస్తా. ఓ, థ్యాంక్ యూ మ్యామ్. బాయ్. బాయ్. వైషు, సారీ గౌతమ్. సారీ. యాక్చువల్లీ నేనే నీకు సారీ చెప్పాలి వైషు. నేను అలా బిహేవ్ చేసి ఉండకూడదు. లేదు లేదు, నేనే సారీ చెప్పాలి. ఓకే, ఎనీవే ఐ గాట్ ద టికెట్స్. ఈవినింగ్ మూవీకి వెళ్దాం, అలాగే బయట డిన్నర్ చేసొద్దాం. లవ్ యూ. యా, లవ్ యూ టూ. బాయ్. కలుద్దాం సార్. బాయ్. ఇన్నేళ్ల తర్వాత తన్ని కలిసినప్పుడు చాలా సంతోషం అనిపించింది. కానీ తన్ని మళ్ళీ కలవటానికి ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే తన మనసులో నేను ఒక స్నేహితుడిగానే మిగిలిపోయాను. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తే తనకి పెళ్ళైనా పిల్లలున్నా ప్రియురాలుగానే చూడగలడు, మరోలా చూడలేడు. ఈ క్షణం తెలుస్తుంది, ప్రేమంటే తను ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకోవడమే. అందుకే గతం గురించి ఆలోచిస్తూ
ప్రెజెంట్ గురించి బాధపడుతూ ఫ్యూచర్ని డ్యామేజ్ చేసుకోవాలనుకోవట్లేదు. అర్థమైందనుకుంటా. ఇదండి నా స్టోరీ.